మోకాలు నొప్పికి శాశ్వత పరిష్కారం అంటే అది మన స్టేజింగ్ బట్టి ఉంటుందండి. యూజువల్‌గా 4 స్టేజ్‌లు ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే బరువు తగ్గడం ద్వారా గానీ, మన ఎక్సర్‌సైజెస్ కానీ, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ మోకాళ్ళ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల గానీ చేసుకోవచ్చు. కొన్ని రకమైన మెడికేషన్స్ ఉంటాయి. సో దట్ జాయింట్‌లో కొంచెం గుజ్జు పెరిగే మెడికేషన్స్. అట్లాంటివి వాడుకుంటూ మన ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ బాడీ వెయిట్ లిమిట్‌లో పెట్టుకుంటే చాలా వరకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్‌ని స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం ఆపేయగలం. కానీ స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే ఇక్కడ కార్టిలేజ్ అరుగుదల అధికంగా ఉన్నట్టు అర్థం. ఈ స్టేజ్‌కి వచ్చిన వాళ్ళకి మనం వేరియస్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బాడీ వెయిట్ తగ్గించుకోవడం ఇవన్నీ చెప్పినా కూడా అల్టిమేట్‌గా వాళ్ళకి స్టేజ్ 4లోకి ల్యాండ్ అవుతారు. స్టేజ్ 4 ల్యాండ్ అయినాక పర్మనెంట్ సొల్యూషన్ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మనం ఎంత తక్కువగా వాకింగ్ చేస్తే అంత బెటర్ అని చెప్పడానికి కూడా లేదండి. మినిమల్ వెయిట్ తగ్గించుకోవడానికి 15 మినిట్స్ మార్నింగ్, 15 మినిట్స్ ఈవినింగ్ వాకింగ్ చేయాలి. మరీ అధికంగా వాకింగ్ చేయడం అంటే ఒకే స్ట్రెచ్‌లో 1 అవర్, 1 ½ అవర్ వాకింగ్ చేయడం, 5 కిలోమీటర్స్ అట్లా వాక్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకు అంటే అరుగుదల మరీ అంత ఎక్కువసేపు నడవడం వల్ల కూడా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇట్లా ఉన్నవాళ్ళు ఒక 10 మినిట్స్ వాకింగ్ చేసి ఒక 5 మినిట్స్ రిలాక్స్‌గా కూర్చోవడం, ఆ తర్వాత కావాలంటే ఒక 10 మినిట్స్ వాక్ చేయడం. అంతకన్నా ఎక్కువగా వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు.